అడుగుజాడలో నడచవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో గంజాయి పట్టుబడింది. బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 63 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ గంజాయి రవాణాకు పాల్పడ్డ డ్రైవర్ తేజ్ కుమార్, భాస్కర్ రావులను అరెస్ట్ చేసి వాహనాన్ని సీజ్ చేశారు. మరో 3 పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 36 లక్షల రూపాయలు ఉంటుందని సిఐ శ్రీలక్ష్మి వెల్లడించారు. విశాఖపట్నం నుంచి గంజాయి 5 వ్యక్తులు రవాణా చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద జూలూరుపాడు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. జూలూరుపాడు ఎస్ఐ గారు బాదావతి రవి మరియు మిగతా సిబ్బంది మాచినేనిపేట గ్రామ పంచాయతీ దగ్గర ఒక బొలెరో వాహనంలో ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతున్న గంజాయిని పట్టుకోవడం జరిగింది. వెహికల్ని, మనుషులు, ఒక 2 వ్యక్తులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను వచ్చేసి వ్యక్తులు డ్రైవర్ కొండా తేజ్ కుమార్, ఇతను అశ్వాపురం రామచంద్రాపురం విలేజ్. ఇంకో అతను A2 వచ్చేసి ఏళ్ల భాస్కర్ రావు, నేటివ్ ఆఫ్ రాజమండ్రి, అతను హైదరాబాద్లోనే ఉంటున్నాడు. వీళ్ళిద్దరూ కూడా చెడు అలవాట్లకి అంటే మద్యానికి బాయన్స్ అయ్యి తేజ్ కుమార్ డబ్బులు బాగా సంపాదించాలనే ఉద్దేశంతో దీంట్లో దిగానని చెప్పాడు. ఎంక్వైరీ మీద దాని మీద కేసు కట్టడం జరిగింది. 2 కూడా కస్టడీలో ఉన్నారు. మిగతా 3 వ్యక్తులు అవుట్ స్టాండింగ్లో ఉన్నారు. నాగరాజు అనే అతను కూడా అశ్వాపురం రామచంద్రాపురం విలేజ్. A4 వచ్చేసి ఏలు పుణేలో ఉంటుంది. కానీ A5 వచ్చేసి అజాజ్ ఒరిస్సా బరంపురం. వీళ్ళు 3 అవుట్ స్టాండింగ్లో ఫరారీలో ఉన్నారు. పట్టుకున్న మేము స్వాధీనం చేసుకున్న గంజాయి వచ్చేసి 63 కిలోలు 580 గ్రాములు. వర్త్ వచ్చేసి వాల్యూ వచ్చేసి 37,79,000 ఉందండి.